బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో ఇప్పటివరకు వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా అఖండ సినిమా అత్యధిక వసూళ్లు సాధించింది. తెలుగులో మాత్రమే కాకుండా హిందీలోనూ అఖండ ఆకట్టుకుంది. థియేట్రికల్ రిలీజ్లో కంటే ఓటీటీలో అఖండకి మంచి స్పందనొచ్చింది. ఇప్పుడు అఖండ పార్ట్ 2 సినిమా రూపొందుతుంది. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రాబోతున్న 4వ సినిమా అఖండ 2. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. చివరి 2 స్కెడ్యూల్స్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అఖండ 2 సినిమాను 14 Reels బ్యానర్లో నిర్మిస్తూ ఉండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలయ్య సినిమాలకు వరుసగా 5వసారి తమన్ వర్క్ చేస్తున్నారు. వీరి కాంబోకి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో మరొక విజయం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వరుస ఫెయిల్యూర్స్తో ఇబ్బంది పడిన బాలయ్యకు అఖండ సినిమాతో భారీ సక్సెస్ వరించింది. ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా వరుసగా హిట్ అయ్యాయి. దాంతో మరొకసారి అఖండ సీక్వెల్తో అదరగొట్టాలని ప్లాన్ చేశారు బాలయ్య, బోయపాటి. అఖండ సెట్ చేసిన రికార్డులను మించి సెట్ చేయాలని అనుకుంటున్నారంట టీం. ఇప్పుడు పార్ట్ 2 షూటింగ్ సూపర్ ఫాస్ట్గా జరుగుతుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అఖండ 2 సినిమా షూటింగ్ ఆగిపోయిందని, బాలయ్య అలిగి షూటింగ్ నుంచి వెళ్ళిపోయారని, బాలయ్యకి బోయపాటికి పడట్లేదు అని, షూటింగ్ అంతా మంచిగా జరగట్లేదంటూ కొన్ని రూమర్స్ టాలీవుడ్లో షికారు చేస్తున్నాయి. దాంతో బాలయ్య ఫ్యాన్స్లో కాస్త టెన్షన్ మొదలైంది. అసలేం జరుగుతుంది అని వకాబు చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ రూమర్స్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. మూవీ టీం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం షూటింగ్ అనుకున్నట్టే సజావుగా జరుగుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు తమను అదిరిపోయే ట్యూన్స్ను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను రెడీ చేస్తున్నాడు. అఖండ సినిమాకు తమన్ వాయింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అఖండ 2కు అంతకు మించిన సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట. ఇక ఈ సినిమాను 14 Reels బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అఖండ 2 తాండవ్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.